ఇంత రాత్రి వేళ పడుకోకుండా ఇక్కడే తిరుగుతున్నావేంటమ్మా? అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అమ్మా? అయ్యో, నిన్న గీత చేసిన పనికి వదిన భయపడినట్టుంది. ఇప్పుడు ఆ విషయం వదిన వాళ్ళకి చెప్తే అందరికీ అంజలి పైన అనుమానం రావచ్చు. ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలి? అడుగుతుంటే అలా బొమ్మలా నుంచున్నావేంటే? అసలేం జరిగిందో చెప్పు. అబ్బా కాంతం, కోడలు కంగారు పడుతోంది, చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పెడతావు? మీరొకళ్ళు మధ్యలో. అదంతా ఒకప్పుడండి. నా పెద్ద కోడలంటే నాకిప్పుడు ప్రాణం. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరేమన్నా నేను ఊరుకోను. అబ్బో, చూసావమ్మా మీ అత్తగారికి నీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. ఇంకా భయపడ్డం దేనికమ్మా? ధైర్యంగా విషయం ఏమిటో చెప్పు. ఏముంది నాన్న, వదిన ఇక్కడ వారం రోజులుంటే సిటీలో వారం రోజులు ఉంటుంది కదా, అంతే. అలా ప్లేసెస్ మారడం వల్ల తనకి సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకుంటా. అవును మావయ్య, అర్జున్ చెప్పింది నిజమే. ప్లేస్ మారడం వల్ల నిద్ర రావటం లేదు. అయ్యో, నా వల్ల నా కోడలికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతుంది పాపం. నిద్ర రాకపోవడం అనేది అదేదో పెద్ద సమస్య అయినట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తావేమిటి? నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. అమ్మా హేమ, ఇలా తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయి గాని నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకోమ్మా. అత్తయ్య ఏంటమ్మా? ఒక పని చేద్దామా? మనందరం కలిసి మేడ మీద పడుకుందామా? మేడ పైన? ఒకసారి జరుగు. నీకు బెడ్రూమ్ లో నిద్ర రావట్లేదని చెప్పి అందరిని మేడ మీదకి రమ్మంటావా? అదేం కుదరదు. ఎవరు బెడ్రూమ్ లో పడుకోవాల్సిందే. రేయ్, కోడల పిల్ల అంత మంచి సలహా ఇస్తుంటే కాదంటావేమిట్రా? అదేమన్నా సలహానా నాన్న? దీనికి సపోర్ట్ చేస్తున్నావు? లేదురా, కోడలు చెప్పింది కూడా నాకు నచ్చింది. ఆరు బయట వెన్నెల్లో మడత మంచం వేసుకుని పడుకుంటే ఆహా, ఆ ఆనందమే వేర్రా. మీకోసం మడత మంచాన్ని ఎక్కడి నుండి తీసుకురావాలండి? అబ్బా, మడత మంచం లేకపోతే ఏమిటి? వెన్నెలుంది కదా, అది చాలు. ఇదిగో, అందరం కలిసి మనం పైనే పడుకుందాం. ఏరా? కర్మ. చాలా మంచి ఆలోచన మావయ్య. మీరందరూ కలిసి పైకెళ్ళండి, మేము ఇంట్లో పడుకుంటాం. అదేంటమ్మాయి, అందరం కలిసి పైన పడుకుందాం అనుకుంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో పడుకుంటానంటావు? నేనొక్కదాన్నని మీతో చెప్పానా? మరి నాతో పాటు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమంటారండి? అవునమ్మా, నేను అంజలి ఇంట్లోనే పడుకుంటాం. మీరెళ్ళి పైన పడుకోండి. అదేంటి అర్జున్ అలా అంటావు? అందరం కలిసి మేడ పైన పడుకుంటే మీరు మాత్రం ఇంట్లో పడుకుంటే ఎలా? సరదాగా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా. ఆరు బయట పడుకోవడం మీకు సరదాగా ఉంటుందేమో, మాకు కాదు. మాకు ఇంట్లో పడుకుంటేనే ఆనందంగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.